చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, శుభోదయం. నేటి మన చైతన్య రథంలోని వార్తలు, ప్రధానాంశాలు చూద్దాం. ఫిబ్రవరి నుండి అమరావతి పనులు వేగవంతం అన్నారు పొంగూరి నారాయణ. ఎక్కడా ఆగొద్దు, తగ్గేదేలే అంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దావోస్ ప్రతిపాదనలు ముందుకు తీసుకువెళ్లడంపై సీఎం చంద్రబాబు ఫోకస్. రాష్ట్రానికి చేరడంతోనే ఉన్నతాధికారులతో ముఖ్య సమావేశం. ఫలప్రదమైన చర్చలను సీఎంఓకు వివరించిన చంద్రబాబు. పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. త్వరలోనే రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు సిఇఓలు రాబోతున్న వేళ ఇక మీ పనులు మీరు మొదలుపెట్టండి, కార్యరూపం దాల్చేలా వేగవంతంగా పనిచేయండి అంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మారు మోగిన బ్రాండ్ ఏపీ. WF వేదికపై ఆంధ్రప్రదేశ్ అంతరంగాన్ని ఆవిష్కరించిన యువగల రథసారథి నారా లోకేష్. 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు, 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 9 మంది అంతర్జాతీయ నిపుణులతో చర్చలు. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ లక్ష్యంగా సాగిన మంత్రి లోకేష్ దావోస్ పర్యటన. విజయవంతంగా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయలుదేరిన యువనేత. ఏ లక్ష్యంతో దావోస్లో అడుగుపెట్టారో యువనేత నారా లోకేష్ ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని విజయ దరహాసంతో రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు నారా లోకేష్. గడ్డ కట్టే చలి ప్రాంతంలో వాతావరణాన్ని లెక్క చేయకుండా ఉన్న 4 రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకున్న లోకేష్ ప్రపంచ ఆర్థిక వేదికపై బ్రాండ్ ఏపీ మార్మోగేలా చేశారు. పెట్టుబడులు పెట్టాలన్నా, ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆలోచన ఏ దిగ్గజ కంపెనీకి వచ్చినా టక్కున ఏపీ వైపు చూసేలా అనుకూల వాతావరణాన్ని దావోస్ సదస్సులో బలంగా నాటిన లోకేష్ వెళ్ళినప్పటి ఉత్సాహంతోనే సొంత గడ్డకు బయలుదేరడం భవిష్యత్ ఫలితాలకు సంకేతం కాకపోదు. ఉన్న కొద్దిపాటి సమయాన్నే ప్రణాళికాబద్ధంగా విభజించుకున్న యువనేత 4 రోజుల సదస్సులో 30 మందికి పైగా గ్లోబల్ ఇండస్ట్రియలిస్టులతో భేటీ అయ్యారు. ఒక పక్క ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూనే మరో పక్క నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం 8 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకొచ్చిన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలను విస్పష్టంగా వివరించారు. ఇన్వెస్టర్లకు కల్పించనున్న ప్రోత్సాహకాలు, పరిశ్రమ అనుకూల పర్యావరణ వ్యవస్థ, AI, క్లీన్ ఎనర్జీ రంగాల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూనే వస్తే మీకు లాభం, రాష్ట్రానికి లాభమన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలిగారు. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ఏ విధంగా అభివృద్ధి పదంలో పయనించనుందో విజన్ 2047 డాక్యుమెంట్ను ప్రభావవంతంగా ప్రస్తావించి ఏపీ బ్రాండ్ గ్లోబ్పై మారుమోగేలా లోకేష్ సాగించిన ప్రమోషన్ అప్రతిహాతం, అనన్య సామాన్యం. తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని దిగ్గజాలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ పారించడానికి లోకేష్ కృషి అద్భుతం, అమోఘం. అలానే యువతకు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ త్వరలోనే నెరవేరబోతోందని తెలిసి రాష్ట్రం యావత్తు సంతోషంలో ఉంది. రాష్ట్రానికి తిరిగి వస్తున్న యువనేతకి ఘన స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది.